హలో గైస్, మరి చూసుకుంటే పెద్ద తాలూకు బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో క్లియర్గా చెప్పాలంటే గైస్, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా జీవో రిలీజ్ అయింది. ఇంతకుముందు ఏదైతే వచ్చిందో దాన్ని మళ్ళీ రివైజ్ చేశారనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మనకి May 31 ఈవినింగ్ నుంచి మనకైతే బుకింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మొట్టమొదట మనకి హిందీలో మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. హిందీ బుకింగ్స్ ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే తెలుగులో బుకింగ్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటి అంటే, ఆంధ్రాలో లైన్ క్లియర్, తెలంగాణలో కూడా లైన్ క్లియర్ అనమాట. అక్కడ కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు. కాకపోతే ప్రీమియర్స్ అనేవి ఇప్పుడు టైమింగ్ అనేది మార్చారు. సో ఇంతకు ముందు అనుకున్న టైమింగ్ ఏంటి అంటే June 3వ తేదీ సాయంత్రం 6 గంటలు అని చెప్పి టైమింగ్ అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అది 6 నుంచి 8కి అయితే షిఫ్ట్ అయిందనమాట. సో మనకి పెద్ద ఫస్ట్ షో ప్రపంచవ్యాప్తంగా పడేది ఫస్ట్ షో June 3వ తేదీ 8 గంటలు పడుతుంది రాత్రి. సో ఫిక్స్ అవ్వండి. దానికి సంబంధించి మనకి ఇంకొక అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే టికెట్ ప్రైజెస్ కూడా డీసెంట్గా ఉన్నాయి గైస్. మల్టీప్లెక్సెస్కి వచ్చేసి 305 రూపీస్, సింగిల్ స్క్రీన్ 247, అలాగే ప్రీమియర్ అయితే మనకు చూసుకుంటే 600 అనమాట. చాలా డీసెంట్ ప్రైజెస్. ఇంతకుముందు వచ్చిన రాజ్యసభ అనే సినిమాకి 1000 రూపీస్ అంత పెట్టారు ప్రీమియర్స్. ఒక రాడ్ సినిమాకి అంత ఉన్నప్పుడు ఒక కంటెంట్తో వచ్చే సినిమాకి ఇంకెంత ఉండాలి. సో ఖచ్చితంగా గైస్ 600 అనేది చాలా డీసెంట్ ప్రైజ్. అండ్ ఆ టికెట్ హైక్స్ ఏదైతే వచ్చాయో అది కంప్లీట్గా మనకి 10 days వరకు ఉండబోతుంది. సినిమాకి కానీ పొరపాటున ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ అంతా ఏమని కోరుకుంటున్నారో, డిజాస్టర్ అవ్వాలి, ఫ్లాప్ అయిపోవాలి, అది ఇదని. పొరపాటున కానీ యావరేజ్ స్టాక్ వచ్చినా సరే ఖచ్చితంగా సినిమాకి అయితే లైన్లు కడతారు జనాలు. ఈ 10 రోజులు హైక్స్ ఏదైతే ఉన్నాయో సినిమాకు చాలా హెల్ప్ అవుతుంది. మినిమం ఒక 500 crores అయినా సరే ఫస్ట్ 10 daysలో కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. హిందీ మార్కెట్ కూడా అంతే ఇంపార్టెంట్. అక్కడ కూడా మంచిగా ఓపెన్ అయితే అది బుక్ చేసుకుని రెడీగా ఉన్నారు. ఈవెన్ ఆ భూపాల్ ఈవెంట్ ఏదైతే అయిందో చాలా ప్లస్ అయింది గైస్. సో తెలుగులో కూడా మనకు ఒక ఈవెంట్లు అయితే రెడీ అవుతున్నాయి. విజయనగరం నుంచి విజయవాడకి షిఫ్ట్ చేశారు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అదేంటి నిజమా అబద్ధం అనేది ఇంకొన్ని గంటల్లో కన్ఫర్మేషన్ వస్తుంది. దాంతోపాటు హైదరాబాద్లో అలాగే ఒక ఈవెంట్ ఉంది, మనకు తెలిసిందే. సో ప్రజెంట్ అయితే గైస్ బుకింగ్స్ మనకి May 31 ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. సో రెడీ అవ్వండి. దానికి సంబంధించి ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఎలా బుక్ చేసుకోవాలంటే అది కూడా వీడియో చేస్తాను. సో స్టే ట్యూన్.